కాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ లీగ్ దశలో భాగంగా పోటీ పడుతున్నాయి. పాక్ తో పోల్చితే అన్ని విభాగాల్లో భారత్ బలంగా కనిపిస్తోంది. అభిషేక్, శాంసన్, గెల్, సూర్య, తిలక్ వర్మతో బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉంది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే ఆల్ రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. మరోవైపు బుమ్రా పేస్ బౌలింగ్ లో కీలకం కానున్నారు. గత మ్యాచ్ లో ఆడని హర్షదీప్ సింగ్ ను పాక్ తో మ్యాచ్ లో ఆడించే ఛాన్స్ ఉంది. మరోవైపు పాకిస్తాన్ టీం కూడా గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇటీవలే ట్రైస్ సిరీస్ గెలిచిన పాక్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మరోవైపు పాక్ తో మ్యాచ్ ను బాయ్కాట్ చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఎన్డీఏ సర్కార్ కు దేశం కంటే డబ్బే ముఖ్యమైందని విమర్శించారు. పాక్ తో మ్యాచ్ ను బీసీసీఐ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు ఇండియా కూటమి నేతలు. భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ తో క్రికెట్ ఆడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవని చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు క్రికెట్ ఎలా ఆడిస్తున్నారని ఫైర్ అయ్యారు విపక్ష నేతలు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, కాసేపట్లో ఇండియా పాక్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కదా, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మరికాసేపట్లో హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆసియా కప్లో భాగంగా ఈరోజు ఈ రెండు టీములు కూడా రెండో మ్యాచ్ ఆడుతున్నాయి. మొదట భారత్ యూఏఈ పైన కూడా భారీ స్కోర్తో, అంటే మనకి 9 వికెట్ల తేడాతో కూడా ఇండియా గెలిచింది. తర్వాత ఒమాన్ పైన పాకిస్తాన్ కూడా విజయం సాధించింది. అయితే ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ వైపు ఇండియా తరఫు నుండి కూడా ఇండియా క్రికెట్ అభిమానులు కానీ, మాజీ క్రికెటర్లు కానీ, సో కొంతమంది ఇండియా కూటమికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా ఒకవైపు వద్దనే డిమాండ్ మధ్యనే సో ఈ రోజు అయితే మ్యాచ్ జరగబోతుంది. చాలా వరకు కూడా మనకి, ఎందుకంటే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఈరోజు మొదటి మ్యాచ్ జరగబోతుంది. ఇక ఇప్పటికే పాకిస్తాన్ దేశంలో కూడా మనం ద్వైపాక్షిక సిరీస్ కూడా పాకిస్తాన్ భారత్ మధ్య ఇప్పటి వరకు కూడా జరగట్లేదు. సో చాలా రోజుల తర్వాత ఈరోజు పాకిస్తాన్ మన భారత్ అయితే తలపడనుంది. సో దీనికి సంబంధించి కూడా ఇరు జట్ల బలాబలాలు కూడా మనకి చూస్తే ఇండియాదే, అంటే మనకి ఆసియా కప్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జరిగిన ఫార్మాట్లలో కూడా, అంటే ఆసియా కప్ మొదటగా మనకి 2016 T20 ఫార్మాట్లో మొదలైతే, సో అప్పుడు నుంచి మళ్ళీ మధ్యలో మనకి ఇప్పటివరకు ఇది 3వ ఫార్మాట్. సో ఇప్పటివరకు జరిగినటువంటి ఈ T20 ఫార్మాట్లో పాకిస్తాన్కి సంబంధించి భారత్ ఆడినటువంటి మ్యాచెస్ కనుక చూస్తే భారత్దేనే అప్పర్ హ్యాండ్ ఉంది అని కూడా చెప్పచ్చు. ఈవెన్ మనకి దుబాయ్లో కూడా మనకి ఒకసారి పీచ్ కనుక చూస్తే సో ఇప్పటికీ స్పిన్నర్లకే అనుకూలిస్తుంది. మనం గతంలో కూడా చూసాం, గత మ్యాచెస్ కూడా మనకి ఏదైతే ఛాంపియన్షిప్కి సంబంధించినటువంటి మ్యాచెస్లో కూడా స్పిన్నర్లదే హవా కొనసాగింది. సో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా ఇండియా టీం తరఫు నుంచి కూడా అటు కుల్దీప్ యాదవ్ కానీ, అక్షర్ పటేల్ కానీ, వరుణ్ చక్రవర్తి, సో వీరికి తోడుగా అటు బుమ్రా, తర్వాత మనకి శివం దూబే, హార్దిక్ పాండ్యా కూడా ఫేసర్లుగా వీరికి సపోర్ట్ చేయనున్నారు. సో ఓవరాల్గా మనకి యూఏ పైన కూడా భారీ స్థాయిలో విజయం సాధించారు. కాబట్టి ఈ యొక్క మ్యాచ్ మాత్రం హై వోల్టేజ్గా పాకిస్తాన్ ఉన్నది. ఇక పాకిస్తాన్ తరఫు నుంచి అటు ఇప్పటివరకు సీనియర్లు అటు మనకి బాబర్ ఆజామ్తో పాటు మనకు రిజ్వాన్ లేకుండానే ఈసారి బరిలోకి దిగుతున్నారు. కాబట్టి సో ఇండియా పైన గెలవడం కూడా ఈ టీంకి, ఈ మ్యాచ్కి కష్టమే అంటూ కూడా కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఇండియాకి సంబంధించినటువంటి అంతా కూడా యంగ్స్టార్సే ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ టీం మొత్తం కూడా అంతా యంగ్స్టార్సే ఉన్నారు. మనకి రింకు సింగ్ కానీ, అక్షర్ పటేల్, తర్వాత శుభమన్ గిల్, యశస్విన్ జైస్వాల్, సో హార్దిక్ పాండ్యా, సో అందరూ కూడా మనకి అభిషేక్ శర్మ, సో వీరందరూ కూడా మన గత T20 IPL ఫార్మాట్లో చూసాం, T20లో చూసాం. సో విజృంభంగా ఇచ్చేటువంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కాబట్టి సో ఈ పాకిస్తాన్ ఖచ్చితంగా ఓడగొట్టాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అయితే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ చాలా వరకు కూడా మా ఇండియన్కి సంబంధించినటువంటి అభిమానులు కానీ, రాజకీయ నాయకులు కానీ వ్యతిరేకిస్తున్నారు. పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత దాదాపు 26 మంది ప్రాణాలు బలిగొన్నారు. ప్రతి ఒక్క భారతీయుని టచ్ చేసినటువంటి పహల్గామ్ అటాక్ సంబంధించినటువంటి గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. సో అట్లా ఉండగా ఇట్లా ఈ మ్యాచ్ ఆడడం సరికాదు అంటూ కూడా బైకాట్ అంటూ కూడా మనకి హ్యాష్ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా వరకు పోస్ట్ చేస్తున్నారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. మనకి ద్వైపాక్షిక సిరీస్లు ఆడట్లేదు ఇప్పటివరకు పాకిస్తాన్, కానీ ఐసీసీ ఇంటర్నేషనల్స్ మ్యాచెస్ ఖచ్చితంగా ఆడాల్సి ఉంటుంది. సో ఆడాల్సింది కాబట్టే ఈ మ్యాచ్ ఆడుతున్నామంటూ కూడా చెప్తున్నారు. సో దీనికి బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది. బీసీసీఐ నుండి కూడా బీసీసీఐ అధికారులు, అంటే బీసీసీఐకి సంబంధించినటువంటి టీం కూడా ఎవరు కూడా ఈ మ్యాచ్కి దుబాయ్ పోవడానికి సుముఖంగా లేరు. కేవలం ఒకే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి మ్యాచ్కి సంబంధించినటువంటి అంతా చూసేటువంటి అవకాశం ఉంది. సో బీసీసీఐ తరఫున అధిక మొత్తంలో సభ్యులు కూడా ఎవరు వెళ్ళడం లేదంటూ కూడా
అటు బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పటికే చాలా వరకు కూడా కొంతమంది పూజలు చేస్తే మరో కొంతమంది పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నారు. మనకి హైదరాబాద్లో కూడా చాలా వరకు కొన్ని సంబంధించినటువంటి కొంతమంది అంటే ఈ ఇండియాకి సంబంధించినటువంటి టీమ్స్ మెంబర్స్నే కానీ సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఈరోజు ఆడకూడదు ప్లేయర్ని, ఎందుకంటే మనకి పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మనకి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కూడా మనకి, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అంటూ కూడా మనకు రీసెంట్గా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కూడా ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించినటువంటి తీరు కానీ ఆ యొక్క పహల్గామ్ అటాక్కు సంబంధించినటువంటి తీరు కానీ సో ఇట్లాంటివన్నీ ఆ యొక్క గణేష్ నవరాత్రులలో విగ్రహం మండప రూపంలో ఏర్పాటు చేశారు. సో ఇట్లాంటి ఘటనలు అన్నీ మరవక ముందే సో మన దాయాది దేశంతో ఎందుకు ఆడాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వ్యతిరేకిస్తున్నారు. సో అయినా కూడా బీసీఐ నుండి ఒకటే చెప్తున్నారు, ఇంటర్నేషనల్ మ్యాచ్ ఖచ్చితంగా ఆడాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే ఈ యొక్క మ్యాచ్ ఆడాలంటున్నారు. ఒకవేళ ఆడకపోతే ఖచ్చితంగా పాకిస్తాన్కి మనం కప్పు ఇచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే గ్రూప్ ఏలో ఉన్నటువంటి పాకిస్తాన్తో లీగ్ దశలో మ్యాచ్ కనుక ఆడకపోతే సో నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలంటున్నారు. సో నెక్స్ట్ మ్యాచ్ కూడా అక్కడ ఓడిపోతుంది తప్ప సో ఖచ్చితంగా మళ్ళీ ఫైనల్లో పాకిస్తాన్ కనుక వస్తే, ఎందుకంటే గ్రూప్ ఏలో 2 టీంలు ఉన్నాయి కాబట్టి ఫైనల్లో పాకిస్తాన్తో వస్తాయి కాబట్టి సో అప్పుడు కూడా మనం ఆడకున్నట్లయితే సో ఇండైరెక్ట్గా కప్పును పాకిస్తాన్ చేతిలో పెడితే అప్పుడు కూడా భారత్ను విమర్శించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశం రాకుండానే ఈ లీగ్ దశలోనే పోటీ పడుతున్నామంటూ కూడా బీసీసీఐ తరఫు నుండి క్లారిటీ ఇచ్చారు. సో ఓవరాల్గా మాత్రం ఇటు 2 జట్లకు సంబంధించి మాత్రం పైచేయి అటు ఇండియాకే ఉంది. పాకిస్తాన్కి సంబంధించి పసుకునైనటువంటి ఒమాన్తో గెలిచారు. కానీ సో ఈ రోజు జరగబోయేటువంటి ఇండియా టీంకి సంబంధించి ఇండియా టీం కూడా పూర్తి యంగ్స్టర్స్ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇండియా టీంను తట్టుకోవడానికి ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్లు కానీ పాకిస్తాన్లో అంతగా కనిపించట్లేదు అంటూ కూడా అటు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఎప్పుడు కూడా ఏ ఫార్మాట్ చూసినా ఆసియా కప్లో ఇప్పటివరకు అప్పర్ హ్యాండ్ అనేది ఇండియా టీంకే ఉంది. ఇక ఈవెన్ మనకి T20 ఫార్మాట్లో ఐపీఎల్ కానీ ఇప్పటివరకు జరిగినటువంటి ఛాంపియన్షిప్కి సంబంధించి కానీ ఇటు ఏషియా కప్కి సంబంధించి కానీ సో ఇట్లా ఏ కప్పు ఏ టోర్నీ ఏ ఫార్మాట్ చూసినా కూడా అప్పర్ హ్యాండ్ ఇండియాదే ఉంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రం ఈరోజు మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే టాస్ కీలకంగా ఉంది. ఇందులో టాస్కు సంబంధించి ఎవరు విన్ అయితే ఏం చేసుకుంటారనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఇక మరోవైపు నేను ఇందాకే చెప్పినట్టు ఈ పీచ్ మొత్తం కూడా దుబాయ్లో ఉన్నటువంటి పీచ్ మొత్తం కూడా స్పిన్నర్లకే ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి సో టాస్ కీలకం కానుంది. ఓవరాల్గా మాత్రం ప్లేయర్స్ కూడా మొత్తం కూడా అంతా రెడీ అయిపోయారు. దీనికి సంబంధించి భారతదేశం వ్యాప్తంగా కూడా ఒక వద్దనుకుంటూనే అంటే ఒక వద్దనే డిమాండ్ మధ్యనే ఈరోజు మ్యాచ్ చూస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్లు కూడా ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంటారు. కానీ ఈరోజు మాత్రం అట్లా కనిపించట్లేదు. మనకి హైదరాబాద్ నగరంతో పాటు దేశంలో ఉన్నటువంటి వివిధ నగరాల్లో ఇప్పటికే అటు పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. పబ్బులు, బార్లు, క్లబ్బులు అన్నీ కూడా మొత్తం క్రికెట్ ఫ్యాన్స్తో అభిమానులతో కిటకిటలు అడుపుతుంటాయి. కానీ ఈరోజు అంత పెద్దగా అట్లాంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఈ యొక్క పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మొదటి మ్యాచ్ జరుగుతుంది కాబట్టి సో వద్దనే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు టికెట్లకు సంబంధించి కూడా చాలా తక్కువ అమౌంట్, ఎందుకంటే మనకి అక్కడ ఉన్నటువంటి అమౌంట్స్ రేట్లు కూడా టికెట్లు రేట్లు తగ్గించినా కూడా ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అంటే హాట్ కేకుల్లో టికెట్లు ఎంబడే సోల్డ్ అవుట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చాలా వరకు చూసాం. కానీ ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించి మాత్రం టికెట్లు కూడా ఎవరు అక్కడ కొననటువంటి పరిస్థితి. దుబాయ్లో ఉన్నటువంటి భారతీయులకు సంబంధించిన వారు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఈ మ్యాచ్పై చూపెట్టినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. సో ఇప్పటికీ కూడా కొన్ని టికెట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్టేడియంలో టికెట్లకు సంబంధించి కూడా ఇంకా అవైలబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఈ యొక్క హై వోల్టేజ్ మ్యాచ్ మన పాకిస్తాన్ ఇండియా మధ్య మ్యాచ్ అంటే మనకి దాదాపు 7:30 ప్రాంతంలో టాస్ పడుతుంది. 8 o'clock అయితే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి చాలా వరకు కూడా అభిమానులు కొంతమంది ఉత్కంఠగా ఎదురు చూస్తే కొంతమంది పూర్తిగా కూడా దీన్ని బైకాట్ చేస్తున్నారు. శ్రవంతి.